రొయ్యలు, పీతలు, చేపలు ఇట్లాంటి సముద్ర ఆహారం ఏదైతే ఉందో లేదా ఈ సీ ఫుడ్స్ అంటారు కదా, వీటిది ఏవైతే ఉన్నాయో వీటిని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు 50% టారిఫ్లు వేసినటువంటి సందర్భంలో కొంత అమెరికాకి వెళ్ళేటటువంటి సరుకు తగ్గుతోంది. అక్కడ కొనుగోలు తగ్గుతూ ఉండటం వలన సమస్య వస్తుంది. అయితే కొంత తమ లాభాన్ని తగ్గించుకున్నటువంటి వాళ్ళు అమ్మేస్తున్నారు. కానీ ఇదివరకటితో పోల్చుకుంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గింది. అయితే అది యూరప్ వైపుకి మళ్ళుతోంది. యూరప్కి ప్రతి నెల మనం పంపించేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు భారీగా పెరిగినాయి. ఫిషరీ యూనిట్స్ వచ్చేటప్పటికి కొత్తగా 102 యూనిట్లు అటుకి ఎక్స్పోర్ట్ అయినాయి అన్న తాజా నివేదిక చెప్తోంది. ఓవరాల్గా ఇదివరకు 502 పంపించేవాళ్ళట, ఇప్పుడు 604 పంపించారు. అంటే ఈ 10-15 రోజుల్లో 102 ఫిషరీ యూనిట్స్ అటుకు పంపించినటువంటిది యూరోప్ యూనియన్కి రవాణా చేశామన్నమాట.